న్యూయార్క్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ, హర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్, అలాగే హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షోతో బంగ్లాదేశ్ ను భారత్ 60 పరుగుల తేడాతో ఓడించింది. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తో రెచ్చిపోవడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారత్ 182 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, శివన్ దూబేలతో పాటు ఇతర బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్ 122 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. న్యూయార్క్ స్టేడియంలో జరిగిన ఈ వార్మప్ మ్యాచ్ లో భారత కెప్టెన్ ను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చాడు రోహిత్ శర్మ అభిమాని. దీంతో కొద్ది సమయం పాటు మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. అయితే రోహిత్ దగ్గరకు వచ్చి కరచాలనం చేసి హక్ చేసుకుంటుండగా వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ గార్డు రంగంలోకి దిగి ఆ అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అభిమానిని న్యూయార్క్ పోలీసులు బలంగా లాగి నేలపై పడేసి అదిమి పట్టుకున్న సమయంలో హిట్ మ్యాన్ అతను కొట్టవద్దని, సాధారణంగానే తీసుకెళ్లమని అక్కడి పోలీసులను కోరాడు. ఆ అభిమాని పట్ల సౌమ్యంగా ప్రవర్తించాలని, అతడిని బాధ పెట్టవద్దని రోహిత్ శర్మ పోలీసులను కోరడం వీడియోలో కనిపించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.